అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది. మన హిందూ పురాణంలో మహాశివరాత్రికి చాలా పవిత్రత ఉంది. 300 సంవత్సరాల తర్వాత అరుదైన యోగంతో ఈసారి మహాశివరాత్రి 2026 ఫిబ్రవరి 15న వచ్చింది. ఈ రోజున కొన్ని పనులు చేయడం ద్వారా శివానుగ్రహం సులభంగా కలుగుతుందని పండితులు వివరిస్తున్నారు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ 6 పనులు చేస్తే చాలు. జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయట. ఒక్కొక్క కాలమందు ఈశ్వరుడి అనుగ్రహం చాలా విశేషంగా ఉన్న కారణం చేత ఒక జీవిత పర్యంతానికి సరిపడినంత ఉపాసన ఆ రోజు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అంతటి పవిత్రమైన వాటిలో ఒక తిథి మహాశివరాత్రి. అందుకే జన్మకో శివరాత్రి అని పేరొచ్చింది. ఈ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి సమాచానికి చతుర్దశి పరివ్యాప్తమైతే దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకి ఉత్తరాయణం, దక్షిణాయం అని 2 ఆయనములు. ఇందులో శ్రావణ మాసం బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. ఆయన అర్ధరాత్రి ఆవిర్భవించడానికి కారణం జగద్గురువై లోకపు అజ్ఞానపు చీకట్లు పోగొట్టి దేశకాలములతో సంబంధం లేకుండా అందరూ తరించడానికి వీలైనటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతను ఈ లోకానికి ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలలు గడిస్తే మాఘమాసం వస్తుంది. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు. అది ఎంత పెద్ద లింగమంటే యజుర్వేదం దాని గురించి చెబుతూ పాతాళం కంటే కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం అంతకంటే పైవరకు ఒక జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అది ఎలా అంటే కరచరణాదులు లేకుండా అరూపరూపి అంటారు శివలింగాన్ని. అంత పెద్ద శివలింగం జ్యోతి స్వరూపంతో ఆవిర్భవించింది. అంత పెద్ద జ్యోతి స్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కాబట్టి అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది. అంతటి అద్భుతమైనటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో దానినే మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకు ఒక్కో తిథిని ఎలా చేసుకోవాలో తెలిపే ఋషిప్రోక్తమైన కల్పము ఉంటుంది. దాని ప్రకారం మహాశివరాత్రి ఉపవాసం ప్లస్ జాగరణ రెండూ చేసేటువంటి తిథి. అందుకే మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని పరమశివుడిని విశేషంగా ఆరాధన చేస్తారు. ఉపవాసం ఉంటారు. సకల పాపాలు తొలగిపోవాలంటే, అందరూ చల్లగా ఉండాలంటే, అంతటా వ్యాపించినటువంటి శివలింగం చల్లబడాలి. సహజంగా శివలింగంపై చంద్రబింబం ఉన్న కారణం చేత ఆ చంద్రుడు నుంచి స్రవించేటువంటి అమృతధారల చేత శివలింగం చల్లబడుతూ ఉంటుంది. దానికి సంకేతంగా శివాలయంలో శివలింగంపై ధారాపాత్ర ఉంచి అందులోని సన్నటి ధార ఎప్పుడూ పడేట్లుగా ఉంచుతారు. మనం కూడా మహాశివరాత్రి రోజున పార్థివ లింగం చేసి కానీ లేదా శివాలయంలో ఉండేటువంటి శివలింగాలకు కానీ అభిషేకం చేస్తే శివలింగాలు చల్లబడతాయి. లింగం చల్లబడింది అనే మాటకు అర్థం ఏమిటంటే అందరూ చల్లగా ఉండాలని అర్థం. అంతేకాకుండా ఈ శివరాత్రి రోజున శివలింగానికి ఆరాధన చేసి అభిషేకం చేస్తే శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. అందరి కోరికలు తీరుతాయి. అందుకే లోకమంతా చల్లగా ఉండటానికి అందరూ తమవంతుగా చేసేటువంటి ఆరాధన మహాశివరాత్రి. అంతటి మహత్యమైన శివరాత్రి రోజు శివారాధన చేసి శివుడి అనుగ్రహం పొందడం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. ఆ జ్ఞానం కలిగితే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు. అందుకే జన్మానికి ఒక్క శివరాత్రైనా చేయండి అంటారు. అందుకే మహాశివరాత్రి రోజున ఒక బిల్వదళంతో అర్చన చేయడం, తుమ్మిపూలతో అర్చన చేయడం, పంచామృతాలతో అభిషేకం చేయడం, ఆ కాలమందు దొరికే పుష్పాలతో ఈశ్వరార్చన చేయడం, భాగవతులు అందరూ కూర్చుని చక్కగా భజన చేసుకోవడం, వీటితో పాటు జాగరణ చేయడం, ఇవన్నీ మహాశివరాత్రి రోజు ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమఃశివాయ.